భారత రాజ్యాంగం పివి రావు గారి ఆశయాలను పివి రావు జోహార్ పివి రావు జోహార్ పివి రావు జోహార్ పివి రావు గారు జోహార్ పివి రావు గారు కొనసాగిద్దాం పివి రావు ఆశయాలను కొనసాగిద్దాం పివి రావు ఆశయాలను జోహార్ పివి రావు జోహార్ పివి రావు జోహార్ పివి రావు అధ్యక్షులు స్వర్గీయ పివిరావు గారి 71వ జయంతి 74వ జయంతికి ఇచ్చేసిన మా మసోదరులందరికీ జైపీలు తెలుపుతూ మా మన్నెబాబురావు గారు మాట్లాడవలసింది. సంగత నేత కోతల విఘ్నేశ్వరరావు పివిరావు గారు అతను మాలమానాడు వ్యవస్థాపక అధ్యక్షులు. అప్పటి నీచమైన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ను ఒకే జాతి లాభపడుతుందని ఒక కుటిలమైన నీచమైన బుద్ధితోని ఏబిసిడి వర్గీకరణకు తలపెడితే దాన్ని అడ్డుకోవడానికి అంబేద్కర్ వారసునిగా అంబేద్కర్ ఆలోచన విధానం ముందుకు తీసుకుపోయే వ్యక్తిగా పివిరావు గారు 1997లో హైదరాబాద్లో మాలమానాడాన్ని స్థాపించి దాని మాలమానాడు ద్వారా మాలల అభ్యున్నతి కొరకు అంబేద్కర్ భావజాలము మాల ఉపకులాల యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడుతూ ఆయన ఇదే ఆర్గనైజేషన్లో కొరకు ఢిల్లీ ఏబిసిడి వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టులో వేసిన కేసు వాదించడానికి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీ పోయిన తర్వాత అక్కడే మరణించడం జరిగింది. వారు ఐఎన్పిఆర్లో ఉన్నతమైన నౌకరీ దాదాపు అంటే ఐఏఎస్ క్యాడర్లో ఉన్న అతన్ని చంద్రబాబు నాయుడు పెట్టే టార్చర్ భరించలేక అతను చనిపోవడం జరిగింది. అతను ఉప్పలగుప్తం అనే నియోజకవర్గం నుంచి తూర్పుగోదావరిలో ఉన్నటువంటి ఉప్పలగుప్తం నియోజకవర్గం నుంచి ఆయనకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చినాక కూడా అటు ఎమ్మెల్యే సీటు కాకుండా ఇటు ఉద్యోగాన్ని కొనసాగించకుండా చంద్రబాబు నాయుడు చేసిన ఆయన ఒక టార్చర్కు భరించలేకనే ఆయన చనిపోవడం జరిగింది. ఆయనతో పాటుగా అప్పటి మాలమానాడు వ్యవస్థాపకంగా పనిచేసినటువంటి గిడ్ల పరంజ్యోతిరావు గారు కూడా 12 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. ఆయన 1997 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు పివిరావు చెలో హైదరాబాదు నిరంకుశమైన చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలో హైదరాబాద్ ప్రోగ్రాం తీసుకుంటే దాదాపు 7 లక్షల మంది మాలలందరకం హైదరాబాద్ సెక్రటరియట్ ముట్టడి చేసే కార్యక్రమంలో పోలీసులు కాల్పులు జరిపితే గుర్రాలతో దొక్కిస్తే పరంజ్యోతి నడుము ఇరిగిపోయి దాదాపు ఒక 3 ఏళ్ల పాటు అక్కడే మంచాలనే ఉండడం జరిగింది. ఆయన కూడా గత 12 రోజుల క్రితము స్వర్గస్థులు కావడం జరిగింది. దాంతో పాటు మతోన్మాద ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త నాటకం తీసింది. కొత్త నాటకం ఏంటంటే ఎస్సీలను ఏబీసీడీగా వర్గీకరించి వాళ్ళలో అనైక్యతను మొదటగా ఒక వర్గాన్ని అక్కున చేసుకోవడం కొరకు సుప్రీంకోర్టు ద్వారా శంకులపోతే తీర్థమవుతుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ద్వారా ఏబీసీడీ వర్గీకరణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనేది కమిట్మెంట్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయించుకోవచ్చు అనే ఒక ఆర్డర్ ఇప్పించి దాని ద్వారా ఏబీసీడీలకు సుగమం చేసింది. అత్యుత్సాహంతో ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహంతో అసెంబ్లీలోనే మేము ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పి దాదాపు 1 నెల రోజులలోనే ఆయన ఏబీసీడీ వర్గీకరణ చేయడం జరిగింది. దాన్ని మాలమానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను అడుగుతా ఉన్నాను, అయ్యా రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని పల్లెలలో ఉన్నారో మీరేమో 17 లక్షల జనాభా చూపెట్టుకున్నారు, మమ్మల్ని ఏమో 10 లక్షల వరకు కట్టడి చేయగలిగిన 4% చేసిండు. మరి మీ జనాభా ఎక్కువ ఉన్నదా, మా జనాభా ఎక్కువ ఉన్నదా? ఈ సెన్సేషన్ చేయడం కూడా కరెక్ట్ కాకుండా మాలను అణచివేయడానికి ప్రభుత్వం కట్టుబడి కృతనిశ్చత ఉన్నది. గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేస్తే మేము మాలందరూ అక్కడ ఏం చేసిందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని ప్రతి దాంట్లో అనగదొక్కడానికి ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి మేము చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఉన్న పివిరావు గారు కానీ పరంజ్యోతిరావు గారు కానీ వాళ్ళ ఆత్మకు మనం ఏమాత్రము న్యాయం చేయాలనుకున్నా కానీ మాలలంతా ఏకమై రాబోయే రోజులల్లో మన జనాభాను ఖచ్చితంగా తప్పుగా చూపెట్టి 17% రెడ్డిస్ లేరు, 17% మాలలు ఉంటారు. ఇది ఉల్టా అయింది, మాకు వాళ్ళకైంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేయాలని చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం, కేవలం మనువాద ముసుగులో వస్తున్న మందకృష్ణ
మీరు చూడండి కోదాడ ఇష్యూ కూడా 7 నియోజకవర్గాలలో తిరిగి ఆయన మనువాదాన్ని పోషించే విధంగా మందకృష్ణ ఉన్నాడు. మందకృష్ణ పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారంటే దళితుల ఐక్యత అనేది, దళితుల ఐక్యత ఒకటి చేసుకుంటూ దళితుల దగ్గర క్రిస్టియన్ వేరు చేయాలని ఒక పదం ఇచ్చినందుకు ఆయన మాలామాదిగా ఏకమై మాలామాదిగా ఒకటై మళ్ళీ అందరం కలిసి కొట్లాడాలని ఆయన అంటా ఉన్నారు. నేను 2 ఉభయ రాష్ట్రాలలో ఉన్న మాలలందరూ చెప్తాను, మీకు నిజంగా సిగ్గు శరం సీమునెత్తులు ఏమైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మందకృష్ణ మాదిగకు సపోర్ట్ చేయడానికి వీల్లేదు. వారిని దళిత క్రిస్టియన్ మాలమానాడు వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అప్పుడు చెప్పిన ఆ యాక్ట్ 1950 యాక్ట్లో వచ్చింది ఆ ప్రకారంగానే క్రిస్టియన్ అని వేరు చేసింది. కాబట్టి ఎవరైతే మాదిగా అని చెప్పుకుంటారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ వర్తించాలి తప్ప క్రిస్టియన్ అనే దానికి ఖచ్చితంగా మాలమానాడు వ్యతిరేకిస్తామని చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పివి రావు గారి యొక్క జయంతి సందర్భంగా సభాధ్యక్షులు బండి అశోక్ గారు, ముఖ్య అతిథి వచ్చినటువంటి మన్నే బాబురావు గారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాల మహానాడు సోదరులందరికీ కూడా జైభీం తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే స్వర్గీయ పివి రావు గారు ఆలోచన చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దళితుల ఐక్యత, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా దళితులందరం ఐక్యంగా ఉండాలి, సమాజాన్ని నిర్మించాలి, మనకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కుల కోసం మనందరం కలిసికట్టుగా పోరాడాలనేటువంటి ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని అయితే నిజంగా ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి దళితుల ఎదుగుదలను ఓర్వలేక దళితుల మధ్యన చిచ్చు పెట్టి ఎంఆర్పీఎస్ను ఎంబీసీ వర్గీకరణ చేసి మరి దళితుల మధ్యన చిచ్చు పెట్టి ఈరోజు అనేక సంఘటనలు తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి అత్యుత్సాహవంతున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడే రేవంత్ రెడ్డి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో లేదో ఇక్కడ మొత్తం ఎంబీసీ వర్గీకరణ చేస్తానని మరి ఉన్మాదంగా ఇలా ఈ మాలలను అణిచివేసి మాలలకు తక్కువ శాతాన్ని చూపించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా దళితులందరూ ఏకం కావాలి. బీజేపీ ప్రభుత్వం కూడా మనవాద కుట్రతో ఈరోజు మరి దళితుల మధ్యన అసలు రాజ్యాంగాన్ని చించివేసేటువంటి ప్రయత్నాన్ని, రాజ్యాంగమే లేదు అసలు వీళ్ళకి అంబేద్కరే లేడు, అసలు అంబేద్కర్ అనేది కూడా ఒక మిథ్య అనేటువంటి ప్రయత్నం చేయబోతున్నది. కాబట్టి దళితులందరం కూడా ఏకమై ఇప్పుడు మాల సోదరులు కావచ్చు, మాదిగ సోదరులు కావచ్చు, సంబంధ కులాలందరం కలిసి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా పివి రావు గారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాల్సిందిగా సభ అందరిని ఉద్దేశించి తెలియజేస్తా ఉన్నారు. జై తెలంగాణ.